అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు కావాలని చెప్పేసి పోరాటం చేసిన కవితక్క గారికి, అదేవిధంగా పసుపు రైతులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు కేంద్రం పసుపు బోర్డు ప్రకటించిందనంటే ఆనాడు కవిత గారు చేసిన పోరాటమే ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పసుపు రైతులు కూడా పోరాటం చేశారు. దానికి వెన్నుదన్నుగా నిలబడింది ఎమ్మెల్సీ కవితక్క. ఆనాడు ఎంపీగా ఉండి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం, మంత్రుల్ని కలవడం, అన్ని రకాల ప్రయత్నాలు చేయడం ఆనాడు చేసింది వాస్తవం. ఇటు కవితక్క పోరాటం చేస్తూనే, రైతులు పోరాటం చేస్తూనే, ఆనాడు ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా పసుపు బోర్డు కోసం తీవ్ర ప్రయత్నాలు చేసింది, కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చింది. అది ఈనాటికి మన జిల్లా ప్రజల కళ నెరవేరింది ఆ పోరాటం ద్వారా. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఎంపీ అరవింద్ మాట్లాడుతున్న మాటలు చాలా దారుణాతి దారుణంగా, నీచాతి నీచంగా, సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయి. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేక రాష్ట్రం సాధించడంలో బీఆర్ఎస్ పాత్రని ఎవరు మర్చిపోలేరు. అరవింద్ గారు, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఈ బీజేపీ పార్టీ కవితక్కను అక్రమంగా అరెస్ట్ చేయలేదా? ఏవైనా ఆధారాలు చూపించారా? 6 నెలల కాలంలో కవితక్కను అరెస్ట్ చేసిన తర్వాత మీరు సాధించిన కేసులో పురోగతి ఏంటి? మీరు అరెస్ట్ చేసింది కదా, జైల్లో పెట్టింది కదా, మరి బెయిల్ రాకుండా ఉండడానికి అనేక రకాల ప్రయత్నాలు చేసింది కదా. మరి చివరికి సుప్రీంకోర్టు ఏం చెప్పింది? బెయిల్ ఇచ్చే సందర్భంలో చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఏమన్నది? బెయిల్ నిరాకరించడానికి ఎటువంటి ఆధారాలు లేవు అని చెప్పేసి సుప్రీంకోర్టు మాట్లాడింది. అది మర్చిపోయినామా? అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులని, ముఖ్యంగా కేటీఆర్ గారిని అందరినీ కలిపి బేవకూఫ్లు అంటావా? ఎవరు బేవకూఫ్లు? నువ్వు బేవకూఫ్. ఈ రాష్ట్రంలో నంబర్ 1 బేవకూఫ్ ఎవరైనా ఉన్నారు అని అంటే అది నువ్వే, ఎంపీ అరవింద్. నీ మాటలు అత్యంత అహంకారపూరితంగా, దారుణంగా ఉన్నమాట వాస్తవం. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నువ్వు ఇష్టం వచ్చినట్టు నోటు పాడేసుకుంటున్నావు అందరి మీద. ఇది నీ గర్వానికి, నీ అహంకారానికి ప్రతీక. నీకు బుద్ధి చెప్తారు ప్రజలు. సమయం దగ్గరికి వస్తుంది, ఖచ్చితంగా నీకు ప్రజలు బుద్ధి చెప్తారు. నువ్వు నీ మాటల్ని వెనక్కి తీసుకో. ఒకవేళ నువ్వు కనుక నీ మాటల్ని వెనక్కి తీసుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ నీ అంతు చూస్తుంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా నువ్వు అరవింద్? నీకు గారు అని సంబోధించడం కూడా వేస్ట్ అనిపిస్తుంది. ఒక ఎంపీగా నిన్ను గారు అని చెప్పేసి నేను సంబోధించాల్సిన చోట అరవింద్ అని చెప్పేసి మాట్లాడాల్సిన పరిస్థితికి నువ్వు నెట్టివేయబడ్డావు. ఇప్పటికైనా చెప్తున్నాం, బీఆర్ఎస్ మీద చేసిన అవాకులు చెవాకులు, ఇష్టం వచ్చినట్టు మాటలు నువ్వు మాట్లాడితే ఖబర్దార్. ఒళ్ళు బలిసిన మాటలు, ఒళ్ళు కొవ్వెక్కిన మాటలు నువ్వు మానుకోవడం మంచిది. నీ మాటల్ని వెంటనే వెనక్కి తీసుకో. ఇది నేను డిమాండ్ చేస్తున్నా. నువ్వు నీ మాటల్ని వెనక్కి తీసుకోకపోతే రేపు రాబోయే రోజుల్లో ప్రజల చేతుల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా.